పేజీలోనండి దేవుని పేరిట వందనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి. కీర్తన 75 సామ్స్ 75 మొత్తం మనకి 10 వచనాలు ఉన్నాయి. డెబ్బై 75వ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. మనకు తెలుసు, ముందు మాట్లాడుకున్నాం. ఇక కంటిన్యూగా మనం ఆసాపు రాసినట్టుగా మనం చూస్తాం. ఒక 10-11 వరకు అన్ని కంటిన్యూగా ఆసాపు రాసిన కీర్తన. అందులో ఒకటి 75వ కీర్తన. ఆసాపు రాస్తా ఉన్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము, నీకు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతలు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యము వివరించు. ఇదంతా కూడా దేవుని న్యాయపీఠం గురించి, న్యాయాధిపతిగా దేవుడు రాబోతా ఉన్నాడు. దేవుడు ఏ విధంగా ఆయన న్యాయాన్ని తీరుస్తాడు అనేది ఆ రోజు ఆసాపు, ఆ రోజున్న పరిస్థితులను బట్టి, ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అభివృద్ధితో ఉన్నారో, అయ్యారు, వారిని చెరలోకి తీసుకెళ్ళక ముందు రాసిన కీర్తన. దీని ముందు కీర్తన కూడా ఆసాపు రాస్తా ఉంటాడు, వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఒకసారి మనం ముందు కీర్తన ఒకసారి మనం రివైజ్ చేసుకున్నట్లయితే, గుర్తు చేసుకున్నట్లయితే, అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. యెషయా ప్రవక్తను పంపించాడు, ఇర్మియాను పంపించాడు, హోషేయను పంపించాడు. అలాగే మంచి మంచి ప్రవక్తలు ఎంతోమంది, హబక్కూకు కానీ, వీళ్ళందరూ కూడా దేవుని వర్తమానాన్ని అందిస్తూ వచ్చారు. మీరు చేస్తున్న పనుల్ని సరి చేసుకోండి, సరిగా జీవించండి, దేవుణ్ణి విధేయత చూపించండి, దేవుని వాక్యానికి మీరు గైకొనండి అని చెప్పి అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపిస్తూ వచ్చాడు. కానీ ఆ ఇచ్చిన వార్నింగ్స్ వారు లక్ష్య పెట్టలేదు. అంచేత దేవుడు వారిని ఏం చేశాడంటే మౌనంగా ఉన్నాడు. మీకు ముందుకైతే చూసినప్పుడు ఆ మౌనంలో దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా చెరపట్టుకుని వెళ్ళిపోవడం మనకు తెలుసు. మనం చరిత్ర చూసినట్లయితే ఇజ్రాయెల్ హిస్టరీ, వారిని బబులోను సామ్రాజ్యం నుంచి వాళ్ళు నెబుకద్నెజరుకి దేవుడు అప్పగించేస్తాడు. అప్పుడే దానియేలు వీళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళిపడతారు. సో వారందరినీ ఆ విధంగా చెరకు తీసుకువెళ్ళడానికి, లేక వారిని బంధించడానికి, బాధించడానికి దేవుడు వారికి అనేక వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ వారు లక్ష్య పెట్టకపోయేసరికి దేవుడు వారి మొర వినలేదు. ఇంకా వారు చేసిన క్రియలు బట్టి వారు ప్రతిఫలం పొందినట్టుగా మనం చూస్తాం. అలాగే 75వ కీర్తనలో కూడా ఆసాపు దేవుడు న్యాయాధిపతి అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము ఒక కోర్ట్ రూమ్ ఒకసారి మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే, ఒక న్యాయస్థానం ఏ విధంగా ఉంటుంది? జడ్జ్ అనే వ్యక్తి లేనప్పుడు ఒక కోర్ట్ రూమ్ ఎప్పుడైనా వెళ్ళి చూసినట్లయితే, లేక ఎక్కడైనా మనం వీడియోస్ చూసినట్లయితే మొత్తం చాలా గొడవగా, చాలా నాయిసీగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఇటుపక్క సాక్షులు, అటుపక్క సాక్షులు ఇద్దరు కూడా వస్తారు. ఎవరి బలాన్ని వాళ్ళు ప్రదర్శించుకోవడానికి, ఎవరి ఎవిడెన్సెస్, ఎవరి సాక్ష్యాలు వాళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి కొంతమంది అనుకుంటా ఉంటారు, గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళే గెలుస్తారు కేసు, ఎందుకంటే వారు ధనవంతులు, వాళ్ళు రిచ్ పీపుల్, వాళ్ళు ఏదైనా చేయగలరు, కేసుని కొనేయగలరు, లేకపోతే లాయర్స్ని కొనేయగలరు, జడ్జిని కొనేయగలరు, వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళు కేసు ఓడిపోవడం అంటూ జరగదు, లేక పోస్ట్పోన్ అయిపోతుంది, డిలే అయిపోయి ఆ కేసు నీరుగారిపోతుంది. ఎలాగైనా వారికే బలం ఉంది, మనకి అసలు బలం లేదు అని చెప్పి ఒక పక్క కొంతమంది గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. మరో పక్క నేను న్యాయంగా జీవించాను, నేను ఎటువంటి తప్పు నేను చేయలేదు, అయినప్పటికీ నా వైపు ఎటువంటి బలమైన సాక్ష్యం లేదు అని చెప్పి మరో పక్క నీతిగా జీవించిన వాళ్ళు, వారి సైడ్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు, అంటే వారికి ఎవరు సపోర్ట్ లేని వాళ్ళు మరో పక్క ఉంటారు. సో ఈ కోర్ట్ రూమ్ అనేది మనం ఈ ప్రపంచాన్ని ఒకసారి మనం కోర్ట్ రూమ్గా ఒకసారి ఇమాజిన్ చేసినట్లయితే, సాక్ష్యాలు, ఎవిడెన్సెస్ ఇవన్నీ ఈ లోకానుసారంగా మనం చూసినప్పుడు మనం చూస్తూ ఉంటాం. గొప్పవారు, ధనికులు, సెలబ్రిటీస్, లేక వారు ఉన్న డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, ఇన్ఫ్లుయెన్స్ బట్టి గెలుస్తూ ఉంటారు. మరో పక్క అనిపిస్తూ ఉంటుంది, నీతిగా జీవించినప్పుడు, అబద్ధంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు,
భక్తిగా జీవించినప్పుడు మరి ఏంటి మనం ఓడిపోతూ ఉన్నాం, మనకు అనుకూలంగా ఏమీ జరగట్లేదు, ఏంటి ప్రార్థనపూర్వకంగా వెళ్తా ఉన్నాం కానీ మనం ఓడిపోతూ ఉన్నాం, మనం అనుకున్నట్టుగా జవాబు రావడం లేదు అని చెప్పి మరొక పక్క కొంతమంది బలహీనంగా ఉన్నవారు, దేవుడి మీద విశ్వాసం కలిగిన వారు వేచి ఉంటారు. సో ఇప్పుడు కూడా జరిగేది అదే. ఈ విధంగా కోర్ట్ రూమ్లో, ఈ విధంగా లోకంలో మనం చూసినట్లయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుసు. మనం ఎంతగా భక్తిగా జీవించిన ప్రయోజనం ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా భక్తి లేకుండా జీవించిన వారు, బలము కలిగి జీవించిన వారు, పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. వారే అన్ని విషయాల్లో వాళ్ళే ఎదుగుతూ ఉంటారు. మనకు ఒకసారి బాధపడతాము, బలహీనమైపోతాం, అలాగే జీవిస్తే బెటర్ ఏమో అనే స్టేజ్ కూడా వచ్చేస్తాం. అప్పుడు అలాంటి పరిస్థితిలో ఆసాపు రాసిన కీర్తన ఈ 2వ వచనంలో మనం వెళ్ళినట్లయితే 75:2, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యుక్త కాలమున, అపాయింటెడ్ టైం, అట్ రైట్ టైం. మనకు అనిపిస్తూ ఉంటుంది మనం అనుకున్నప్పుడు మనం అనుకున్నట్టుగా జరగట్లేదు, ఏంటి ఈ విధంగా జరిగితే బాగుండు అని అనుకున్నప్పుడు ఆ విధంగా జరగలేనప్పుడు మనం కొంచెం నిరుత్సాహం చెందుతాం, మనకు అనుకున్నది రాలేనప్పుడు, పొందుకోలేనప్పుడు. కానీ దేవుని సమయం అనేది అది రైట్ టైం అని చెప్తుంది బైబిల్. మనము అనుకుంటాం ఈ సమయంలో వస్తే బాగుంటుంది, ఈ సమయంలో మనకి జవాబు వస్తే బాగుంటుంది, ఈ సమయంలో వాళ్ళకి గుర్తు వస్తే బాగుంటుంది, ఈ సమయంలో వాళ్ళని దేవుడు శిక్షిస్తే బాగుంటుంది అనుకుంటాం మానవులుగా. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు, ఏంటంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, గాడ్ డిసైడ్స్ టైం, గాడ్ హ్యాస్ ఇస్ అపాయింటెడ్ టైం. అంటే ఆయన యుక్త కాలంలో ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆయనకి తెలుసు ఏది సరైన సమయము, ఎప్పుడు నేను వారిని సరిచేయాలి, ఎప్పుడు వారికి ఎంత సమయం ఇవ్వాలని చెప్పి దేవుడి చేతిలో సమయాలు ఉన్నట్టుగా మనం ఈ కీర్తన ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంట, యుక్త కాలం వచ్చినప్పుడు ఆయనే న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మనం అనుకోవచ్చు ఈరోజు ఇప్పుడు మన జీవితంలో కొన్ని విషయాల్లో మనము ఇబ్బందులు పడతా ఉండొచ్చు, నీతిగా జీవించిన, మంచిగా జీవించిన మన మీద నిందలు వేశారు, అపనిందలు వేశారు, మనకున్న ఆ కాస్త పేరు కూడా పోగొట్టేశారు, మనకున్న సొసైటీలో అప్పటి వరకు చాలా బాగా జీవించే వాళ్ళం, మన మీద ఒక నింద వేసిన తర్వాత చాలా ఇన్సల్ట్గా ఉంటుంది, దేవా ఏంటి నా పరిస్థితి అని మనం బాధపడతా ఉంటాం. బట్ వన్ డే విల్ కమ్, దేవుడు చెప్తా ఉన్నాడు ఆ సమయము దేవుడి చేతిలో ఉంది. ఎట్ రైట్ టైం, అట్ అపాయింటెడ్ టైం ఏం చేస్తాడంట, న్యాయంగా ఆయన తీర్పు తీరుస్తాడు. అప్పుడు వాళ్ళు మనం ఏం చేయాలంటే కీర్తన 62 మొదటి వచనంలో దావీదు ఒక మంచి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. దావీదు చెప్తా ఉన్నాడు మనకి ఆ టైం వరకు మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. వి నీడ్ టు వెయిట్. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టెడ్. ఎప్పుడైనా వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి కొంతమంది అనుకుంటారు వెయిట్ చేస్తూ ఉంటున్నాడు, ఆమె ఏమీ అనట్లేదు, ఏమి తిరిగి జవాబు చెప్పట్లేదు, ఏమి సమాధానం చెప్పట్లేదు, వాళ్ళు చాలా వీక్ అయిపోయారు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు, అందుకే వీక్గా ఉన్నారు అనుకుని కొంతమంది హ్యాండ్ చేయొచ్చు. కానీ ఆ వెయిటింగ్ టైం అనేది దేవుడు ఇష్టపడతాడు. మనము దేవుడికి అప్పచెప్పే వరకు, దేవా నువ్వు ఈ విషయంలో నువ్వు కలగ చేసుకో, ఈ విషయంలో నువ్వు వారికి జవాబు నువ్వే దయచేయి అని మనం వెయిట్ చేసినట్లయితే దావీదు వలె దేవుడు మనకు తప్పకుండా ఆ సమయంలో మనకి ఆయన జవాబులు ఇస్తాడు. 4వ వచనంలో చెప్తా ఉన్నాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞించున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞించున్నాను. మనము క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, విశ్వాసులు ఉన్నప్పటికీ ఒకసారి అహంకారం అనేది మనం తెలియకుండానే వచ్చేస్తా ఉంటాం. సో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన, దేవుడికి ఇష్టం లేనిది ఏదైనా అహంకారం, గర్వం. ఆ గర్వము అహంకారం వల్లే లూసిఫర్ కిందకి త్రోయబడ్డాడు. ద ఫస్ట్ సిన్ గాడ్ డిస్లైక్స్. దేవుడికి ఇష్టం లేనిది ఏదైనా ఉంది అంటే గర్వంగా మాట్లాడటం, అహంకారంగా మాట్లాడటం.
మనకి ఏమీ లేనప్పుడు చాలా తగ్గించుకుని ఉంటాం. ఒకసారి అన్నీ మనకు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన మాటల్లో కానీ, చేతల్లో కానీ, మన యాక్షన్స్లో కానీ అహంకారం దొరుకుతూ ఉంటుంది. అది మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మన మాట తీరులో కానీ, మన ఆలోచనలు కానీ, తలంపుల్లో కానీ, ఇతరులతో మనం సంభాషించినప్పుడు అహంకారం అనేది ఏ విధంగా ఒకవేళ మనకు తెలియకుండానే అది మనం చూపిస్తున్నామా అనేది. ఎందుకంటే దేవుడు బహుగా ఆశ్రయించుకునేది అహంకారం. అందుకే అంటున్నాడు, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞించుని. గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ వార్నింగ్. అలాగే 7వ వచనం మనం చూసినట్లయితే, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. మనకు తెలుసు ఫరో ఏ విధంగా ఎగసెగసి పడ్డాడు. దేవుడు మోషేని పంపించి నెగోషియేట్ చేసినప్పుడు, నువ్వు ఇంకా బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించంటే అప్పటి వరకు విడిపిస్తాననేవాడు. మళ్ళీ మోషే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసేవాడు, లేదు అని చెప్పి వాళ్ళని ఆపేవాడు. అలా ఆపడం వల్ల ఏమైందంటే దేవుడు ఇంకా అహంకారం, ఇంకా ప్రైడ్ మనం ఫరోలో మనం చూస్తూ ఉంటాం. కానీ తర్వాత ఒక సమయం వచ్చింది, దేవుడు ఏం చేశాడు, ఫరోని నాశనం చేసేసాడు. తర్వాత ఎర్ర సముద్రము నుంచి వాళ్ళు దాటిపోవడం అన్నీ మనకు తెలుసు. ఏ విధంగా ఫరో లాంటి వ్యక్తులు లేదా నెబుకద్నెజర్ కానీ అహంకారంతో మాట్లాడే వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, తగ్గించాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ వచనంలో, దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఆయన ఒకరిని హెచ్చించును. మన జీవితంలో గ్రోత్ చూడాలన్నా, లేక మనం హెచ్చు అవ్వాలన్నా, మనం ఎదగాలన్నా అది దేవుడి చేతిలోనే ఉంటుంది. విశ్వాసులుగా మనకున్న మనం చేస్తున్న పనులు బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. సౌలుని దేవుడు ఎంచుకున్నాడు, కానీ సౌలు మనకు తెలిసి ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా డిసోబే అయ్యాడు. దేవుడు ఆజ్ఞ ఎవరు చెప్పినట్లయితే తన ఇష్టానుసారంగా చేస్తూ ఏమనేవాడు అంటే కన్విన్స్ అయిపోయేవాడు, కాంప్రమైజ్ అవుతూ ఉండేవాడు. సమయంలో వచ్చినప్పుడు పర్వాలేదులే, ఏముందిలే, మంచిగా కొంత దూడల్ని తీసుకుని వచ్చేసి అక్కడ సమయంలో రాకుండా ముందే ఏం చేసేవాడు, సమయంలో చేయాల్సిన పనిని సౌలు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆజ్ఞ అతిక్రమించేవాడు. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యాడో దేవుడు ఏం చేశాడు, సౌలుని యుద్ధంలో చంపబడేలా చేశాడు. తర్వాత సౌలు వంశం ఎవరు కూడా రాజుగా పట్టాభిషేకం అవ్వలేకపోయారు. తర్వాత మొత్తం సౌలు కుటుంబాన్ని పక్కన పెట్టి దేవుడు ఏం చేశాడు, దావీదుని హెచ్చించాడు. ఒకరిని తగ్గించాలన్నా, ఒకరిని హెచ్చించాలన్నా దేవుడి చేతుల్లోనే ఉంటుంది. మనం ఎక్కడున్నప్పటికీ మనం చేస్తున్న పనుల్లో కానీ, మన ఉద్యోగంలో కానీ మనం కష్టపడి చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నమ్మకంగా మనం కలిగి ఉన్నప్పుడు, నీతిగా జీవించినప్పుడు తప్పకుండా దేవుడు సరైన సమయంలో మనం ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. అదేవిధంగా ఒకవేళ మనం దేవుని కృపని అడ్వాంటేజ్ తీసుకుని దేవుడికి పర్వాలేదులే, దేవుడు మనల్ని క్షమించేస్తాడులే అని అడ్వాంటేజ్ తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడు, తగ్గిస్తాడు. అదే సౌలు జీవితంలో మనం చూస్తాం. ఈరోజు చాలా సంఘాల్లో చాలా వాక్యాలు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఫాల్స్ గాస్పెల్ ఎక్కువగా ప్రకటించబడుతుంది, ప్రాస్పరిటీ గాస్పెల్. అదేంటంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు ఆశ్రయించబడతావు, దీవించబడతావు, నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చి నువ్వు ఆశ్రయించబడతావు, గుమ్మం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఆశ్రయించబడతావు, నువ్వు ఉద్యోగంలో దీవించబడతావు, నువ్వు నూరంతలు ఆశ్రయించబడతావు అని చెప్తూనే ఉంటారు. ప్రజలు కూడా ఆ విధంగా ఆకర్షించబడతా ఉన్నారు. కానీ మనకి ద్విపదేశకాండం 28వ అధ్యాయం ఉంటుంది. ఆ విధంగానే ఒకసారి త్వరగా కొన్ని వచనాలు చదివేద్దాం. అందులో ఒక భాగం మాత్రమే బోధిస్తూ ఉంటారు, మరొక భాగము బోధించరు. 28వ అధ్యాయం మనకు బాగా తెలుసు ద్విపదేశకాండము. ఇక్కడ ఉంటుంది, నువ్వు ఏం చేసినా దీవించబడతావు. నువ్వు పొలంలో దీవించబడతావు, నీకు గర్భఫలం వస్తుంది, నీకు భూఫలం వస్తుంది, నీ శత్రువులు ఎదుట నీకు జయము వస్తుంది, నువ్వు ఆశ్రయించబడతావు, నీ కోటలో ధాన్యం ఉంటుంది, నీవు పశువులు అలాగే ప్రాపర్టీస్ అన్నీ నీకు వచ్చేస్తాయి అంటాడు. కానీ 15వ వచనంలో అదే దేవుడు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే 28వ అధ్యాయం 15వ వచనం నుంచి, నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టలను నువ్వు అనుసరించి నడుచుకున్నదని నీ దేవుడని యెహోవా సెలవించిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఎవ్వరు కూడా చెప్పరు. ఈ చెప్తే
సంఘానికి ఎవరు రారు. ఆశీర్వదించితే బ్లెస్సింగ్స్ గురించి చెప్తే సంఘం వస్తుంది. వారి ప్రసంగాలే ఈరోజు మనుషులకు కూడా కావాలి. కానీ అదే దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు దేవుని వాక్యాన్ని వినకపోతే, నువ్వు దేవుని వాక్యాన్ని క్రియల్లో పెట్టకపోతే ఏం చేస్తానంట? శాపములన్నీ నీకు సంభవించును. ఒకవేళ ఈ వాక్యమైన రాంగ్ అయి ఉండాలి, బయట బోధైన రాంగ్ అయి ఉండాలి. ఏది కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలి. బయట టీవీ పెడితే చాలు, బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్. నీ హృదయాన్ని మార్చుకో, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు సరి చేసుకో, నువ్వు దేవుని వాక్యంలో బలపడు అనే మాటలు లేవు. ఎంతసేపు నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశించబడతావు. ఒక స్కానర్ కోడ్ పంపిస్తారు, టీవీలోంచి స్కాన్ చేసుకోవచ్చు, మనం ఆశించబడతాం. కానీ రియల్ టైంలో చూసినట్లయితే రియాలిటీలో అది ఎక్కడా సాధ్యపడదు. మరి మనం ఎప్పటికప్పుడు అంటే మన హోప్ ఏంటంటే, మన నిరీక్షణ ఎప్పటికప్పుడు దేవుడు దీవిస్తాడు, ఎప్పుడు ఏదో ఒక రోజు మనల్ని ఆశ్రయిస్తాడని చెప్పి వాళ్ళ మాటలు మనం నమ్ముతా అలాగే మన జీవితం 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు గడిపేస్తూ ఉంటాం. కానీ అసలు సత్యం బైబిల్ చెప్తుంది ఏంటంటే, నువ్వు దేవుని వాక్యానికి లోబడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, లేకపోతే దేవుడు శపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు వారి జీవితంలో ఇశ్రాయేల్ అంటే దేవుడికి చాలా ఇష్టం. అలాంటి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఊరికనే విడిచిపెట్టలేదు. వారికి వార్నింగ్స్ ఇస్తా ఉన్నాడు, మీరు సరి చేసుకోండి, విధేయత చూపించండి అని చెప్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు సరి చేసుకోలేదు. వాళ్ళు సరి చేసుకోకుండా దేవుడు క్షమించేస్తాడులే, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడులే, ఒక్కసారి మేము రక్షించబడ్డామంటే ఇంకా జీవించినంత కాలము మేము పరలోకంలోనే స్థిరమైపోతాం అనే తప్పుడు బోధలో ఒక్కొక్కసారి మనం ఉన్నట్లయితే అదేమవుతుందంటే, మనకు తెలియకుండానే మనము ఎక్కడ ఉంటామో దేవుడు న్యాయపీఠం ముందు మనం నిలిచినప్పుడు అసలు ఏంటో, నిజమేంటో, సత్యమేంటో మనకు అప్పుడు తెలుసుకుంటాం. సో అప్పుడు దేవుడు బోధకులను పంపించాడు, అప్పుడు కూడా ప్రవక్తలను పంపించాడు సరి చేసుకోమని. ఇప్పుడు కూడా అనేక మంది సేవకులు ఉన్నారు, మంచి సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వారు వాక్యాన్ని బోధించినప్పుడు మన వాక్యము ద్వారా, వాక్యంలో బలపడుతూ వాక్యం ద్వారా సరి చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు న్యాయాధిపతిగా మన ముందు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మన క్రియను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇదే కోర్ట్ రూమ్ అనేది మనం కొత్త నిబంధనలు చూసినట్లయితే, యేసయ్య కోర్టుకు తీసుకుని వెళ్ళబడతాడు కదా, పిలాతు ముందు నించోబడతాడు. నిలబడిన తర్వాత ఆ కోర్ట్ రూమ్ లో అందరూ కూడా నిందిస్తూ ఉంటారు. ఒక పక్క యేసయ్య ఉంటాడు, నీతిగా జీవించాడు, పాపం లేకుండా జీవించాడు. ఆ కోర్ట్ రూమ్ లో నిలబడి ఉంటాడు అందరి ముందు. అక్కడ ఉన్న కానీ పరిశీలు కానీ సద్దికులు కానీ, మీకు విషయం తెలుసా? పరిశీలు సద్దికులు ఎవరు? మత పెద్దలు. అక్కడ ఉన్న మత ఆచారాల పెద్దలు, వాళ్ళే దేవుడిని నిందిస్తారు. వాళ్ళు యేసయ్యని నిందిస్తూ ఆయన మీద లేనిపోని వేసి, ఆయన పాపము చేయకపోయినా ఏం చేశారు? దేవుణ్ణి, యేసయ్యని మానవ రూపంలో ఉన్నప్పుడు సిలువకు అప్పగించారు. అప్పటి వరకు ఆ కొద్ది సమయము సాతాను జయించాడు అనుకున్నాడు. అక్కడ ప్రజలందరూ కూడా ఇంకా అయిపోయింది, యేసుక్రీస్తు పని అయిపోయింది, ఇంకా ఆ కొండ ప్రసంగం, ఆ ప్రసంగాలు అన్నీ అయిపోయినాయి, బూడిదైపోయినాయి, ఇంకా చనిపోయాడు, ఇంకేమీ లేదని చెప్పి ముందే ఆ డిసైపుల్స్ 12 మంది ఏం చేశారు? ఒకటి చనిపోయాడు అనుకోండి, 11 మంది ఏం చేశారంటే ఎవరి కాళ్ళు మళ్ళీ వాళ్ళ పనుల్లోకి నిమగ్నం అయిపోయారు. ఇక అయిపోయింది యేసయ్య పని, ఇంక మాకు ఎవరు లేరు, మమ్మల్ని నడిపించోడు ఎవరు లేరు అని చెప్పి అందరూ కూడా యేసయ్యని తిరస్కరించి, నాకెవరు యేసయ్య తెలియదని చెప్పి వాళ్ళ పనులకి వెళ్ళిపోయారు. వలలు వేసుకోవడానికి, చేపలు పట్టుకోవడానికి పేతురు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పేతురు ఒక్కడే మనం చూస్తున్నాం, మిగతా అందరూ కూడా పేతురుతో పాటు ఉంటారు. అందరూ కూడా పారిపోయారు, అందరూ కూడా వలలు వేసుకోవడానికి వెళ్ళిపోయారు. తర్వాత యేసయ్య వస్తాడు. ఆ తర్వాత 3వ రోజు ఏమైంది? దేవుడు అప్పటి వరకు ఓడిపోయాడు, క్రాస్ మీద లేక శిలువ మీద దేవుడు మానవ రూపంలో ఓడిపోయాడు అని ప్రపంచం అంతా అనుకుంది. కానీ ఏమైందంటే 3వ రోజు సమాధి తెరవబడింది, మరణాన్ని దేవుడు గెలిచాడు, పునరుద్ధానం అహరోనం అయిపోయాడు. అది మనము ఫిలిప్పులు రాసిన పత్రికలో చూసి ముగించేద్దాం. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నీతిగా జీవించినప్పుడు ఓడిపోతారు, వాళ్ళకి బలం లేదు, వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదు, వాళ్ళు ఒక్కరే అని అనుకున్నప్పుడు ఆ టైంలో మనం ఓడిపోవచ్చు. కానీ
ఇక్కడ మనం చదివితే 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ పరిస్థితిలో యేసయ్య ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించింది. దట్స్ వాట్ గాడ్ విల్ డూ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us. మనం కూడా ఆ విధంగా నీతిగా జీవిస్తే, అబద్ధములు ఆడకుండా, మోసం చేయకుండా, దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు అని మనం జీవించినప్పుడు తప్పకుండా ఆ సమయం వస్తుంది, దేవుడు మనం ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మన పనుల్లో ఆయన హెచ్చిస్తాడు, మన ఉద్యోగంలో హెచ్చిస్తాడు, మనం చేసిన బిజినెస్లో హెచ్చిస్తాడు, మనం చదువులో హెచ్చిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు ఆయన మనల్ని అప్లిఫ్ట్ చేస్తాడు. ఎందుకంటే 139వ కీర్తన మనకు బాగా గుర్తుంటుంది. దేవుడి దగ్గర నుంచి మనము ఏది దాయలేము. 139వ కీర్తన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు మనసు గ్రహించున్నావు. అసలు మనం కూర్చోవడము ఆయన చూస్తాడంట, మనము లేవడం చూస్తాడు. మనకి ఏ తలంపు వస్తుందో, అంటే 1 నిమిషం ఇంకా రాబోయే 5 minutesలో ఏ తలంపు మనకు వస్తుందో అది కూడా ఆయన గ్రహించగలుగుతాడు. 3వ వచనం, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అందుకే దావీదు ఏమంటాడంటే చివరిలో, అదే అధ్యాయం చివరిలో 24వ వచనం, చాలా జ్ఞానం కలిగిన దేవుడితో, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఏమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దావీదు చెప్తా ఉన్నాడు, ఇంకా అన్నీ తెలిసేవా, మనము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఈ మధ్యలో ఏమేమి పనులు చేస్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం మాట్లాడతాము, ఇంట్లో ఏ విధంగా మనం ఉంటాము, మళ్ళీ తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటాము, తర్వాత స్కూల్లో లేదా కాలేజీలో ఏ విధంగా నడుచుకుంటామో అన్నీ చూస్తూ ఉంటాడు. అదే కీర్తనలో ఉంటుంది, నేను ఆకాశంపై వెళ్ళినా అక్కడ ఉన్నావు, భూమికి మీద ఉన్నావు, అడుగులో వెళ్ళిపోయినా ఉన్నావు, అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు కళ్ళు అన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటాయి. సో మనము దేవుడితో మనము ఆటలు ఆడలేము, దేవుడు ఎదుట మనము ఆయన కళ్ళు మూయలేము. సో మనకు ఉన్నది ఏంటంటే, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలన చెయ్యు, నాలో ఏమైనా తప్పు ఉన్నట్లయితే, నాలో ఏమైనా పాపం ఉన్నట్లయితే నాకు దేవా శక్తినివ్వు, నాకు నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చెయ్యి అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవడమే. ఎందుకంటే ఈ రోజులో చూస్తా ఉన్నాం, నువ్వు ఎలాగైనా జీవించు. మీకు తెలిసలేదు, సౌత్ కొరియాలో 10 lakhs కలిగిన ఒక పెద్ద మందిరం ఉంది. ఇప్పుడు 1 lakh మందే ఉన్నారు అక్కడ, ఇంకా తగ్గిపోతా ఉన్నారు. 10 లక్షల మంది పైన, లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్. అలాంటిది ఇప్పుడు పడిపోతా ఉంది. ఆయన పెద్ద ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత పడిపోతాం. నంబర్స్ అంటే ఎంతమంది వచ్చారని కాదు, కానీ అది ఎంత తొందరగా ఒక సగం డెవలప్ అవుతుందో అంత త్వరగా కేక మేడల్లాగా కూలిపోతాం. అది మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో చూడండి, గూగుల్ చేసి చూడండి, 10 lakhs అంటే పెద్ద మందిరము ఇప్పుడు 1 lakh కింద పడిపోయింది. ఇప్పుడు ఎవరు పడితే అది వాకింగ్ చెప్పేస్తా ఉన్నారు. అప్పుడు చెప్తా ఉన్నారు ఏంటంటే, మీరు శనివారం వరకు, సోమవారం శనివారం వరకు మీరు ఎలాగైనా జీవించండి, పబ్బులకి వెళ్ళండి, ఫ్రెండ్స్ తిరగండి, తాగండి, తందనాడండి, ఇష్టానుసారంగా ఉండండి. ఆదివారం మాత్రం వచ్చి దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపం పొందుకోండి, దేవుడు మనల్ని క్షమించేస్తాడు, మీకు నిత్య రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ దేవుడు మాత్రం మన దేవుడు కానే కాదు. అందుకే చెప్తా ఉన్నాడు చివరి వచనంలో, భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టదును, నీతిమంతుల కొమ్ములు నేను చెప్పుకోలేను. సో ఇప్పుడు 90% అనేది రాంగ్ టీచింగ్ ఉంది బయట. బ్లెస్సింగ్స్, ప్రాస్పెరిటీ గురించి చెప్తా ఉన్నారు. యేసు రక్తంలో మనకి పశ్చాత్తాపం ఉంది. యేసు రక్తంలో మనం మన తప్పుల్ని, మన పాపాలను కడుక్కోవడం అనేది చాలా తక్కువగా వింటా ఉన్నాం. ఇప్పుడు రోజంతా పాపం చేసేసి ఇష్టానుసారంగా జీవించేసి పడుకునే ముందు వచ్చి దేవా నన్ను క్షమించుదేవా అని చెప్పేసి క్షమించమనేసి మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఇష్టానుసారంగా జీవించేస్తే
దేవుడు ఏమైనా మనం అనుకున్న ఇంకా ఆ మాట అనకూడదు, కానీ గాడ్ విల్ నాట్ టాలరేట్, బట్ గాడ్ గివ్స్ us సమ్ టైం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు టైం ఇచ్చాడు, ఇప్పుడు ఉన్న విశ్వాసులు టైం ఇస్తా ఉన్నాడు. ఇస్తాడు ఆయన కృప ఉంటుంది. ఆయన కృపకి లిమిట్ అయితే ఉంది, అది అన్లిమిటెడ్ కృప అయితే కాదు. హైపర్ గ్రేస్ అంటున్నారు ఇప్పుడు, అసలు రాంగ్ టీచింగ్. అది హైపర్ గ్రేస్ అనేది లేదు. కృప, ఆయన కృపకు లిమిట్ ఉంటుంది. ఆ కృపకి మనము దాన్ని, అది లిమిట్ దాటితే దేవుడు ఏం చేస్తాడు, మనం సరి చేస్తాడు. సో దేవుడు ఒక భాగం మాత్రమే ఇప్పుడు బోధిస్తా ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది, సంఘం గురించి చెప్తా ఉన్నప్పుడు నులివెచ్చగా జీవించొద్దు, కోల్డ్గా ఉండొద్దు, అటు ఏమన్నా చల్లగానేను వెచ్చగానేను ఉండండి. ఎలాగైనా ఉండండి, చల్లగానే ఉండండి, లేకపోతే వెచ్చగానే ఉండండి. నులివెచ్చని జీవితము ఉంటే ఏం చేస్తారంట, ఉప్పు వేస్తానన్నాడు. అది ఎక్కడో పాత నిబంధనలు ఎక్కడో రాయడం, ప్రకటన గ్రంథంలో ఫ్యూచర్ జరగబోయే గ్రంథంలో రాశాడు దేవుడు. సో మనం చాలా జాగ్రత్తగా, మన కాన్షియస్ చెప్తా ఉంటుంది ఇది తప్పు ఇది రైట్ అని. ఆ తప్పు అన్నప్పుడు ఆ తప్పు నుంచి మనం బయటపడడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు సన్నిధిలో దేవుడు ఎప్పుడూ మనం చూస్తూ ఉన్నాడని చెప్పి మనం గ్రహింపుతో ఈ విశ్వాస జీవితం ముందుకు వెళ్ళడానికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. న్యాయాధిపతి అని దేవా, నువ్వు న్యాయాన్ని బట్టి నువ్వు తీర్పు తీరుస్తూ ఉంటావు. నువ్వు పక్షపాతం కలిగిన దేవుడు కాదు. మరి ప్రభా, మేము నాయన విశ్వాసం